హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుప్పడంత మనసు సీరియల్ ఒకరోజు ముందుగా కావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి షేర్ అవుతుంది. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ కూడా. ఓకేనా అండి? శైలేంద్ర వాళ్ళ మమ్మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారండి. శైలేంద్రనైతే ఆగస్టు నెలలో అయిపోయేలోపు అని అంటూ ఉంటాడు. మను అయితే అన్నాడంట. వాళ్ళ మమ్మీకి అయితే చెప్తూ ఉంటాడు, నా తండ్రి ఎవరో ఆ క్షణమే చంపేస్తాను అని ఇంతకు ముందుకు అన్నాడు కదా మమ్మీ, ఇప్పుడు ఎందుకు వాళ్ళ తండ్రి ఎవరో తెలిసినాక కూడా వాడు చంపేయడం లేదు అని అంటూ ఉంటాడు శైలేంద్ర. అప్పుడైతే వాళ్ళ మమ్మీ ఇక శైలేంద్రనైతే మను అప్పుడు ఎంత కోప్పడుతున్నాడో వాళ్ళ తండ్రి గురించి, ఇప్పుడెందుకు మమ్మీ వాళ్ళ తండ్రి తెలిసినాక కోపం, ఆవేశము అనేది అసలు లేదు అని అంటూ ఉంటాడు శైలేంద్ర. తన తండ్రి గురించి తెలుసుకున్న తర్వాత, తన మంచి గురించి చూసుకున్న తర్వాత అతను ఏమి చేయలేకపోతున్నాడు అంటే, అది ఎలా మమ్మీ, ఏదో ఒకటి చెయ్యాలి కదా అని అంటే, మను గారిని వాళ్ళ ఉసుగొలుపు వాళ్ళ తండ్రి మీదికి అనేది అయితే శైలేంద్ర వాళ్ళ మమ్మీ చెప్తూ ఉంటుంది. అప్పుడైతే శైలేంద్ర, ఇంకొకసారి మాట్లాడినావనుకో చంపేస్తాను, నన్నే బెదిరించిండు మమ్మీ అని అంటూ ఉంటాడు. అవునా అనేది అయితే శైలేంద్ర వాళ్ళ మమ్మీ అయితే అంటూ ఉంటుంది. వాళ్ళు చాలా అంటే చాలా కోపంగానైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. అయితే మహేంద్రకైతే నిజం తెలిసేలా చెయ్యాలి అని శైలేంద్ర వాళ్ళ మమ్మీ అయితే అంటూ ఉంటుంది. మహేంద్ర ఇద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటుంటే, మహేంద్రకి ఏదైనా చేస్తాడు కన్ఫామ్గా అని అయితే శైలేంద్ర వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది. ఇద్దరు డిస్కషన్ చేస్తుంటే మాత్రము మను ఏం చేసేది అసలు వానికే తెలియదు. మహేంద్రకైతే కన్ఫామ్గా నిజం తెలిసేలా చెయ్యాలి అయితే అనుకుంటూ ఉంటారు ఇద్దరు. మహేందర్ సారు అనుకుంటూ ఉంటాడు, ఆలోచించుకుంటూ. అనుపమ్మ చెప్పేది ఆలోచిస్తాడు. అనుపమ్మ అవును మను తండ్రి మహేందరే అని అంటూ ఉంటుంది. అది ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మహేందర్ సార్ అయితే అంటూ ఉంటాడు, నేను ఒక ఫ్రెండ్ లాగానే చూశాను, నేనైతే తప్పుగా ఆలోచించలేదు ఆమెను అయితే అనుకుంటూ ఉంటాడు. చాలా బాధపడుతూ ఉంటాడండి. జగతి మేడం ఫోటో ముంగట ఇవన్నీ అనుకుంటూ ఉంటాడు. జగతి, నేను నీకు తప్ప నేను వేరే వాళ్ళకు చోటు ఇవ్వను కూడా. నాకు తెలియకుండా ఎలా తప్పు జరిగింది అనేది అయితే చాలా బాధపడుతూ ఉంటాడండి మహేందర్ సార్ అయితే నేను ఈ నిజం తెలుసుకోవాలంటే అనుపమ్మని అడిగితే అనుపమ్మనేమో నోరు ఇప్పదు అని అంటూ ఉంటాడు. అప్పుడైతే వసుధారనైతే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ప్రతిసారి వసుధార కూడా ఇలా అంటూ ఉంటుంది కదా, అయితే వసుధారకు కూడా తెలుసు కదా అని అనుకుంటూ ఉంటాడు. ఇంతకు మనుకు తెలుసా తెలియదా అని అనుకుంటూ ఉంటాడండి. మహేందర్ సార్ అయితే అన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. మహేందర్ సారు అయితే మనుకైతే కాల్ చేస్తూ ఉంటాడు. కానీ మను అయితే అస్సలు ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. అప్పుడైతే మెసేజ్ పెడతాడు మహేందర్ సారు, మను నీతోటి నేను కొంచెం మాట్లాడేది ఉంది అని అంటూ ఉంటే, మను అయితే నేను ఈ టెన్షన్లో ఈ పరిస్థితిలో నేను నీతో మాట్లాడలేను అని మాత్రం అనుకుంటూ ఉంటాడు. కానీ మెసేజ్ అయితే చెయ్యడండి. మను అయితే తన మనసులో ఇది కోపమా, బాధ, ప్రేమ, అసలు ఏంటి నాకేమీ అర్థం కావటం లేదు అని అయితే అనుకుంటూ ఉంటాడు మను అయితే. అక్కడ మను మాట్లాడుకునే మాటలు, ఇక్కడ మహేందర్ సార్ మాట్లాడుకునే మాటలు అయితే ఇద్దరు ఒకటిలాగానే అనిపిస్తూ ఉంటుందండి, చూపిస్తూ ఉంటుంది. అప్పుడైతే అనుపమ్మ మేడం అయితే డోర్ కార్ నుండి మను గారిని అయితే చూస్తూ ఉంటుంది. మనుకైతే నిజం తెలిసిపోయింది. అది ఎలా తెలిసిపోయిందో తెలియదు, కానీ చాలా కోపంగానైతే ఉన్నాడు అని అంటూ ఉంటుంది. అప్పుడు మను అయితే అంటూ ఉంటాడు, నేను నా భవిష్యత్తు గురించి నేను ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటాడు. మహేందర్ సార్ అయితే మను ఫోన్ ఎత్తడం లేదని లేచి ఇట్లా 2 అడుగులు వేస్తూ ఉంటే, అప్పుడు రిషి సార్ ఫోన్ చేసి, నువ్వు ఇల్లును వదిలి బయటికి వెళ్ళొద్దు, నేను చెప్పే మాట విను, నేను చెప్పిందే నువ్వు వినాలి ఈరోజు మటుకు అని అంటూ ఉంటాడు. అప్పుడు రిషి సార్ అయితే, అప్పుడు మహేందర్ సార్ అయితే ఓకే నాన్న, నేను ఎటు ఎలా ఇల్లును వదిలి అని అయితే అంటూ ఉంటాడు.
వసుధార రిషి సార్ మాట్లాడుకుంటూ ఉంటుంటే క్యాబిన్లోకి సడన్గా అయితే శైలేంద్ర అయితే వస్తూ ఉంటాడు. అప్పుడు వసుధారనైతే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది శైలేంద్రకు. అప్పుడైతే రిషి సార్ ఏం మాట్లాడుతున్నా వసుధార, మా అన్నయ్య నా క్యాబిన్కి ఎప్పుడైనా వస్తాడో ఎప్పుడైనా పోతూ ఉంటాడు అనేది వసుధారకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. శైలేంద్రకైతే సారీ చెప్పమని అయితే అంటూ ఉంటాడు. అప్పుడైతే వసుధారనైతే సారీ చెప్తూ ఉంటుంది. అప్పుడైతే శైలేంద్ర పద రంగా అని అంటూ ఉంటే, అదేంటి రంగా అంటున్నావు, ఆయన రిషి కదా అంటే అటు ఇటు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత వెళ్ళి శైలేంద్ర రిషి సార్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకేనా అండి, బాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.